వెరికోసిల్ ఉన్న మగవారికి పిల్లలు పుట్టరా? వెరికోసిల్ ఉన్న ప్రతి మగవారికి పిల్లలు పుట్టకపోవడం అనివార్యం కాదు. అయితే ఇది స్పెర్మ్ కౌంట్, నాణ్యత, మొబిలిటీ తగ్గించవచ్చు, తద్వారా గర్భధారణకు కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. వెరికోసిల్ వల్ల ఫెర్టిలిటీపై ప్రభావం ఎలా పడుతుంది? స్పెర్మ్ ఉత్పత్తి తగ్గిపోవచ్చు. వృషణాల వద్ద అధిక ఉష్ణోగ్రత, రక్త ప్రసరణ సమస్యలు స్పెర్మ్ తయారీని మందగిస్తాయి. స్పెర్మ్ కణాల నాణ్యత తగ్గవచ్చు. స్పెర్మ్ DNA డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. ఇది గర్భధారణ అవకాశాలను తగ్గిస్తుంది. హార్మోన్ల ఇంబ్యాలెన్స్, టెస్టోస్టెరోన్ స్థాయిలు మారడం వల్ల ఫెర్టిలిటీపై ప్రభావం పడవచ్చు. ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడం, ఇది స్పెర్మ్ మొబిలిటీ తగ్గించి గర్భధారణకు ఆటంకం కలిగించవచ్చు. వెరికోసిల్ ఉన్నవారు గర్భధారణ అవకాశాలను మెరుగుపర్చేందుకు ఏం చేయాలి? యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ధూమపానం, మద్యం తగ్గించాలి. ఫెర్టిలిటీ నిపుణుల సూచన మేరకు స్పెర్మ్ టెస్టులు చేయించుకోవాలి. తీవ్రమైన సమస్యలుంటే చికిత్స తీసుకోవాలి. ఎంబోలైజేషన్, వెరికోసిలెక్టమీ వంటి సర్జరీలు స్పెర్మ్ కౌంట్ మెరుగుపరచడానికి సహాయపడతాయి. IVF మరియు IUI వంటి పద్ధతులు పరిశీలించాలి. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు వీటి వల్ల గర్భధారణ సాధ్యపడొచ్చు. వెరికోసిల్ ఉన్న 100 మంది పురుషుల్లో 70 నుండి 80% మందికి గర్భధారణ సాధ్యమే. అయితే కొన్ని తీవ్రమైన కేసుల్లో వైద్య సహాయం అవసరమవుతుంది. మరింత సమాచారం కోసం సంప్రదించండి 9888819334 KPHB హైదరాబాద్.